హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం మన అమ్మాజీ కిచెన్లో కాలీఫ్లవర్ మసాలా చేసుకుందాము. ఇలా డ్రైగా వెట్గా కాకుండా. సో దానికి కావాల్సినవి మనకి ఒక కాలీఫ్లవర్ ఇలా ముక్కలుగా కోసి, మరీ చిన్న ముక్కలు కాదు, కొంచెం మీడియం సైజ్ ముక్కలు కోయాలి. తర్వాత ఒక ఉల్లిపాయ ఇలా పారుగా కోసుకోవాలి. అండ్ ఒక టమాటో అండ్ 4 పచ్చిమిరపకాయలు. ఫస్ట్ మనం కాలీఫ్లవర్ ముక్కల్ని కొంచెం వేడి నీళ్ళలో, కాసిన నీళ్ళల్లో, బాగా మరిగిన నీళ్ళల్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడకబెట్టాలి. ఎక్కువసేపు వద్దు. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకుని, తాలింపు దినుసులు వేసుకుని, దానికి మనం కోసుకున్న ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత దీనికి మనం కొంచెం ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని, పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని, తర్వాత మనం ఇందాక కోసిన టొమాటోని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ ఇందులో వేయాలి. దీన్ని ఒక 2-3 నిమిషాలు ఉడికించాలి. కొంచెం ఆయిల్ బయటకు వచ్చే వరకు ఉడికిస్తే బాగుంటుంది. తర్వాత కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకోవాలి. ఇది వేసుకున్నాక కూడా ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకుని, తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు ఇందులో వేసుకొని మసాలా ఈ ముక్కలకి బాగా పట్టేటట్టు కలపాలి. సో ఈ స్టేజ్లో మనం మూత పెట్టి కాకుండా మూత ఓపెన్ చేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత గరం మసాలా వేసుకొని కొంచెం జీడిపప్పులు వేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే మనకి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ కాలీఫ్లవర్ మసాలా రెడీ అయిపోతుంది. చూడండి, మనకి రెడీ అయిన కాలీఫ్లవర్ ఎలా ఉందో, ఇలా డ్రైగా ఫ్రై లాగా ఉంటుంది. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఇది ట్రై చేసి ఎలా ఉందో మాకు చెప్పండి. అండ్ రేపు మళ్ళీ అమ్మాజీ కిచెన్లో ఇంకో ఇంట్రెస్టింగ్ రెసిపీతో కలుద్దాం. బాయ్.